ఈ కథ వింటే నవ్వులే నవ్వులు. ఒక ఊళ్ళో వెంకటప్పయ్య అనే భూస్వామి ఉన్నాడు. ఆయనకి పుల్లయ్య అనే వెరిబాగుల వాడు కొత్తగా పనిలో చేరాడు. ఒకరోజు వెంకటప్పయ్య నడవలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. గదిలో అలా మ్రోగుతున్న రేడియోను కట్టేయమని పుల్లయ్యతో చెప్పాడు. వెంటనే పుల్లయ్య గదిలోకి పోయి రేడియోని త్రాడుతో గట్టిగా కట్టేశాడు. యజమాని చెప్పిన విధంగా రేడియోని కట్టేశాను కదా అని తృప్తిపడ్డాడు. అయితే రేడియో ఇంకా వినిపిస్తుండడంతో, ఒరే పుల్లయ్య, ముందు రేడియోని ఆపేరా అన్నాడు వెంకటప్పయ్య. యజమాని మాటలు విన్న పుల్లయ్య, ఓరి తిని తస్సదయ్య, రేడియో కూడా పరిగెడుతుందా అనుకుంటూ దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రేడియో ఇంకా ఆగిపోవడంతో, ఒరే వెధవా, రేడియోని ఆఫ్ చేయరా అన్నాడు కోపంగా వెంకటప్పయ్య. పుల్లయ్యకు ఆఫ్ అనే పదానికి అర్థం తెలియక నడవలోకి వచ్చి, ఆఫ్ అంటే ఏంటండి అని అడిగాడు. మాటాధ్యాసలో ఉన్న వెంకటప్పయ్య, ఆఫ్ అంటే సగం రా అన్నాడు. పుల్లయ్య వెంటనే గొడ్డలు తీసుకొని రేడియోని సగం చేశాడు. రేడియో పగిలప్పుడైన శబ్దానికి లోను కూర్చున్న వెంకటప్పయ్య పుల్లయ్య చేసిన పనికి నెత్తి నోరు బాదుకుంటూ వాడిని పనిలో నుండి తీసేశాడు. ఇది మన వెర్రి వెంగళపు పుల్లయ్య కథ.